నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఒకటే రచ్చ. అసలు అది సినిమానేనా? దానికి అన్ని వందల కోట్ల బడ్జెట్ అవసరమా అంటూ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడం పక్కన పెడితే వివాదాల తుఫాన్ను మాత్రం గట్టిగా లేపింది. అవును, మీరు వింటున్నది నిజమే. పెద్ది సినిమాపై జనాలు ఇప్పుడు పెద్ద సెన్సేషనల్ కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు ఈ కథ ఏంటి, ఈ మేకింగ్ ఏంటి, దీనికి అక్షరాల 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది అంటూ నెటిజన్లు థియేటర్ల బయట సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాలు కనీస లాజిక్ ఎక్కడ కనిపించట్లేదని ఇదా మీరు తీసిన సినిమా మేకర్స్ ని కడిగి పారేస్తున్నారు. 300 కోట్లంటే సామాన్యుని పైన విషయం కాదు. ఒక భారీ విజువల్ వండర్ ఆశించి థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ను అక్కడ కేవలం నిరాశ, తలనొప్పి మాత్రమే మిగిలాయి అనేది సగటు సినిమా అభిమాని మాట. ఖర్చు పెట్టిన బడ్జెట్ స్క్రీన్ మీద ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆ డబ్బులన్నీ ఎటుపోయినాయి అంటూ పబ్లిక్ టాక్ లో జనాలు ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత దారుణమైన కంటెంట్ తో వస్తే ఎంత పెద్ద సారున్నా, ఎన్ని వందల కోట్లు పెట్టినా జనాలు రిజెక్ట్ చేస్తారని పెద్ది సినిమా మరోసారి నిరూపించిందని చెప్పాలి. మరి ఇంతటి భారీ నెగటివిటీని ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ తీవ్రమైన విమర్శలను పెద్ది చిత్ర బృందం ఎలా తట్టుకుంటుంది? అసలు ఈ 300 కోట్ల బడ్జెట్ వివాదంపై డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఏమని సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై ఈ 300 కోట్ల కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ రూపంలో